పిల్లల్లో నేర ప్రవృత్తి, కుర్రాళ్లలో గ్యాంగ్స్ మధ్య వార్, క్రికెట్ గ్రౌండ్ లో ఫైట్, విద్యార్థిని కొట్టి చంపిన మైనర్స్, టీనేజర్స్ మధ్య జరిగిన చిన్న గొడవ చినికి గాలివానలా మారింది. చివరకు ఓ విద్యార్థి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఫోటోలో కనిపిస్తున్న బాలుడు రంగా అలియాస్ బాలకొండయ్య హైదరాబాద్ మల్కాజ్గిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబం రంగాది. స్కూల్కు సెలవుల సమయంలో రంగా చిత్తు కాగితాలు ఏరుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. అలా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఆదివారం మల్కాజ్గిరి గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్ లో కొందరు విద్యార్థులు క్రికెట్ ఆడుకుంటున్నారు. రంగా చిత్తు కాగితాల కోసం సైకిల్ మీద గ్రౌండ్లోకొచ్చాడు. క్రికెట్ ఆడుతున్న సులేమాన్ అనే కుర్రాడికి పొరపాటున రంగా సైకిల్ తగిలింది. అంతే, మాట పెరిగింది. సులేమాన్ అతని గ్యాంగ్ ఏకమైంది. అందరూ కలిసి రంగాను చితకబాదారు. దెబ్బలు బలంగా తగలడంతో రంగా గ్రౌండ్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రంగా తనువు చాలించాడు. తమ కొడుకును అన్యాయంగా చంపేశారని రంగా తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి అలాంటి వీడు చెప్పాడు. ఇంట్లో వచ్చి హాస్పిటల్కి వచ్చిన పిల్లలు వచ్చేప్పటిదాకా మాకు తెలిసింది. ఏమని చెప్పారు? గలాట్ అయింది. అంతే గలాట్ అయి కూడా ఇంట్లో కూడా చెప్పలేదు. ఇంట్లో కూడా చెప్పలేదు. 3 రోజులు గడపడప్పు అన్నాడు అంతే. మసీదు కోలికొండ రంగయ్య ఇలియాస్ రంగయ్య అనేటువంటి అబ్బాయిని చేతులతోటి శుక్రవారం రోజు చేతులతోటి కడుపులో